నేపాల్ ప్రమాదంలో మృతుల సంఖ్య 41కి చేరింది. నిన్న ఉత్తరప్రదేశ్ వాసులతో ఉన్న పర్యాటక బస్సును నదిలోకి దూసుకెళ్లింది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన పర్యాటక బస్సులో డ్రైవర్, 2 సహాయకులు సహా 43 మంది నేపాల్లోని పొఖారా నుంచి కాఠ్మండుకు బయలుదేరారు. తనుహు జిల్లాలోని అంబు కైరణి ప్రాంతంలో వెళ్తుండగా వాహనం అదుపు తప్పింది. రహదారి పక్కన ఉన్న 150 అడుగుల లోతున వేగంగా ప్రవహిస్తున్న మార్సియాంగడి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మంది చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది మహారాష్ట్ర వాసులే ఉన్నారు. మృతదేహాలను భారత్కు తీసుకురావడానికి ఎయిర్ ఫోర్స్ విమానం నేపాల్ వెళ్లనుంది. మృతదేహాలన్నింటినీ భారత వైమానిక దళ విమానం ద్వారా మహారాష్ట్రకు తీసుకెళ్తారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ధృవీకరించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర అధికారులతో మాట్లాడారు. హోంమంత్రి జోక్యంతో ఇప్పుడు భారత వాయుసేన విమానం కోసం ఏర్పాటు చేశామని మహారాష్ట్ర సీఎం తెలిపారు. ఇవాళ మృతదేహాలను ఉత్తరప్రదేశ్ నుండి మహారాష్ట్రకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మృతులందరూ మహారాష్ట్రలోని జల్గావ్కు చెందినవారని పేర్కొంది. అయితే వాణిజ్య విమానాల ద్వారా మహారాష్ట్రకు డెడ్ బాడీస్ ని తిరిగి తీసుకురావడం సాధ్యం కాదని మహారాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కేంద్రానికి లేఖ రాశారు. అందుకే ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా గోరఖ్పూర్ నుంచి నాసిక్కు డెడ్ బాడీస్ ను తరలించనున్నారు.